వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే అదేవిధంగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద పగబట్టారా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు జమ్మలమడుగు నుంచి. అలాంటి ఆదినారాయణ రెడ్డి జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా చాలా సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. తనకి ఏ అవకాశం వచ్చినా అది ప్రెస్ మీట్ అయినా అది బహిరంగ సభ అయినా ఏ కామెంట్స్ అయినా సరే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపడమే తన లక్ష్యంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఏ విషయమైనా సరే ఎప్పుడు కూడా కాంట్రవర్సీలో ఉంటారైనా అదే కాంట్రవర్సీని అన్నే సున్నితంగా పక్కన కూడా పెట్టగలరు. అలా ఒక డిఫరెంట్ పొలిటీషియన్ ఆదినారాయణ రెడ్డి, అది కూడా రాయలసీమని రిప్రజెంట్ చేసే వ్యక్తి. సో అలాంటి ఆదినారాయణ రెడ్డి మాటకు ముందు జగన్ మీద ఒంటి కాలుతో వెళ్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసే ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేయడం జరిగింది పొత్తులు పెట్టుకొని. సో బీజేపీలో చూస్తే మిగతా నేతలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి మీద అంత అగ్రెసివ్గా వెళ్ళిన సందర్భాన్ని మనం చూడం. కానీ వేరే ఆదినారాయణ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే స్థానికంగా ఉన్న టీడీపీ నేతల కంటే చాలా అగ్రెసివ్గా జగన్ మీద ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. లేటెస్ట్గా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మొదలుకొని తాజాగా మనం చూసినట్లయితే ఆయన లిక్కర్ వ్యవహారంలో, మద్య మాఫియా వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నారు. అందుకే భారతీ లాంటి వాళ్ళని ఆయన పార్టీలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా మనం చూసినట్లయితే తాను ముందే జరగబోతోంది ప్రిడిక్ట్ చేసిన వ్యక్తిగా ఆదినారాయణ రెడ్డి ఎప్పుడు కూడా జోస్యం చెప్తూ ఉంటారు. అయితే ఆయన ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని జైలుకి వెళ్ళేలాగా ఎందుకు చూడాలనుకుంటున్నారు, ఆదినారాయణ రెడ్డి మాటకు ముందు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేది మనం చూసినట్లయితే అందుకు చాలా కారణాలు కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా కనిపించేది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం. ఈ కేసుకి ఆదినారాయణ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అనుకున్న వాళ్ళకు కూడా నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా. అయితే గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం కొన్ని ఇక్కడ చెప్పుకోవాలి. ఆదినారాయణ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డితో చాలా దగ్గర సంబంధం ఉంది, చాలా దగ్గర అనుబంధం కూడా ఉంది. ఈ క్రమంలోనే ఆయన కడప నుంచి ప్రత్యేకించి జమ్మలమడుగు నుంచి రిప్రజెంట్ చేశారు. జగన్మోహన్ కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం అయితే జరిగింది ఆదినారాయణ రెడ్డి. అలా జగన్మోహన్ రెడ్డి కోసం డే 1 నుంచి అండగా ఉన్న నేతల్లో ఆదినారాయణ రెడ్డి కూడా ఒకరు. ఎందుకంటే అదే జిల్లా పక్కనే పులివెందుల కాన్స్టిట్యున్సీ జగన్ది, ఆ ఫ్యామిలీకి కూడా అంతే దగ్గరగా ఆయనకి పేరుంది. అందుకే వైఎస్ అడుగులు అడుగు వేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆదినారాయణ రెడ్డి జగన్ వెంట నడిచే ప్రయత్నం చేశారు. 2014 ఎన్నికల సమయంలో ఆదినారాయణ రెడ్డికి మరోసారి జగన్మోహన్ రెడ్డి జమ్మలమడుగు టికెట్ ఇవ్వడం జరిగింది. జమ్మలమడుగు నుంచి మరోసారి ఆదినారాయణ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా గెలుచున్నారు. అయితే గెలిచిన తర్వాత కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పడగొడతానంటూ రాజ్భవన్ ముందు సవాల్ చేశారు. ఈ క్రమంలోనే ఉలిక్కిపడ్డారు చంద్రబాబు నాయుడు. అందులో భాగంగానే దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ జెండా కప్పుకున్నారు. టీడీపీలో చేరారు కూడా వాళ్ళు. ఆ క్రమంలోనే ఫస్ట్ ఫేజ్లో టీడీపీలో చేరిన వాళ్ళు ఎవరు అంటే భూమా నాగిరెడ్డితో పాటు అఖిలప్రియతో పాటు ఆమె మామ సుబ్బారెడ్డి, అదేవిధంగా వాళ్ళ ముగ్గురితో పాటు చేరిన మొదటి వ్యక్తి ఎవరంటే మొదటి నలుగురిలో ఉన్న వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. అలా జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి కూడా టీడీపీలోకి వచ్చే ప్రయత్నం అయితే జరిగింది. అయితే అక్కడ మనం చూసినట్లయితే చాలా షార్ట్ స్పాన్, ఎన్నికలకి ఇంకా అప్పటికి 2 ఏళ్ళే సమయం ఉంది. అయినా సరే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన 23 మందిలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే భూమా నాగిరెడ్డి చనిపోయి ఉన్నారు కాబట్టి హార్ట్ స్ట్రోక్తో వాళ్ళ కూతురైన అఖిలప్రియకి టూరిజం శాఖ మినిస్ట్రీ ఇచ్చారు. దెన్ అదే కోలో ఆదినారాయణ రెడ్డి కూడా, సుజయకృష్ణ రంగారావు, ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఉంది చాలా తక్కువ టైం అయినప్పటికీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చింది, వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకి చంద్రబాబు నాయుడు ఆ రోజు మంత్రి పదవి ఇచ్చే ప్రయత్నం చేశారు. అందులో కూడా ఆదినారాయణ రెడ్డిని ప్రత్యేకంగా చూసేవాళ్ళు చంద్రబాబు నాయుడు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆదినారాయణ రెడ్డికి అంతటి ప్రయారిటీ ఇస్తూ వచ్చేవాళ్ళు. స్థానికంగా జమ్మలమడుగులో అప్పటికే ఎస్టాబ్లిష్ అయ్యున్న రామసుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఆదినారాయణ రెడ్డిని తీసుకురావడం ఒక ఎత్తు అయితే అదే స్థాయిలో ఆయనకు మంత్రి పదవి కట్టబెడతాం కూడా మరొక ఎత్తున్నట్టుగా వాళ్ళు చూస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే రామసుబ్బారెడ్డి తర్వాత రోజుల్లో వైఎస్ఆర్సీపీలోకి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికీ ఆయన వైఎస్ఆర్సీపీలో మాత్రమే ఉండిపోయారు. అలా చంద్రబాబు నాయుడు స్థానికంగా నేతలు ఇబ్బంది పడుతున్నా సరే ఆదినారాయణ రెడ్డిని మాత్రం అంతే స్థాయిలో వెల్కమ్ చేశారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడానికి, ఎస్పెషల్లీ జగన్ని టార్గెట్ చేయడానికి, అదేవిధంగా జగన్ ఆనుపానులన్నీ తెలిసిన ఒక వ్యక్తి టీడీపీకి ఉండాలి. అందులో ఆదినారాయణ రెడ్డి ముందుండేవాళ్ళు. అది జగన్ అయినా వైఎస్ అయినా వాళ్ళు చేసిన తప్పులను వేలెత్తి చూపించడంలో ఆదినారాయణ రెడ్డి ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉండేవాళ్ళు. అందుకే జగన్మోహన్ రెడ్డి సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో ఒకరు ఎవరంటే ఆదినారాయణ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మైనస్లు ఎక్కువగా తెలిసిన వ్యక్తి అంటే కూడా ఆదినారాయణ రెడ్డి. అందుకే చంద్రబాబు నాయుడు ఆయనకు అంత ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారనుకోవాలి. దట్టు కడపలో పార్టీ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కావాలి ఇన్ ఫ్యూచర్ అంటే ఆదినారాయణ రెడ్డి లాంటి ఒక నేత ఉండాలని కూడా ఆయన అనుకున్నారు. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది.
ఇక మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఎన్నికల నాటికి వివేకానంద రెడ్డి హత్య కేసు తెర మీదకి వచ్చింది. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఒకవైపు గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలపోటు అన్నారు, సిబిఐ కన్సర్న్ కూడా వెనక్కి తీసుకున్నారు. ఇవన్నీ జరిగినా బట్ ఆదినారాయణ రెడ్డిని, అదేవిధంగా అప్పుడు టీడీపీ పులివెందుల ఇన్ఛార్జిగా ఉన్న బీటెక్ రవినే ప్రధాన నిందితులుగా, వాళ్ళిద్దరితో ఈ చర్యను చంద్రబాబు నాయుడు చేయించినట్టుగా కూడా ఆ రోజు మాట్లాడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పేపర్లో కూడా అదే రాతలు రాయించేవాళ్ళు అప్పట్లో. సో ఇదంతా జరుగుతూ వచ్చినా ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఈ అంశాన్ని ఖండిస్తూనే వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి పోటీ చేసి కూడా ఓడిపోవడం జరిగింది టీడీపీ నుంచి. ఇక ఓటమి పాలైన తర్వాత అనేక రకాలుగా ఆదినారాయణ రెడ్డిని ఆయన బిజినెస్ విషయంలో కావచ్చు, బీటెక్ రవిని కూడా వ్యక్తిగతంగా కావచ్చు, అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. వీళ్ళే వివేకానంద కేసులో ప్రధాన ముద్దాయిలు అన్నందుకు వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం, ఫోకస్ చేసే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. ఎన్నిసార్లు తమ గోడు వెళ్ళబోసుకున్నా అటు ఆదినారాయణ రెడ్డి కానీ ఇటు బీటెక్ రవి కానీ వాళ్ళు పట్టించుకున్న పాపాలు పోలేదు. అదనంగా వాళ్ళు మాట్లాడినప్పుడల్లా వాళ్ళ మీద కేసులు పడుతూనే ఉన్నాయి. ఎన్నోసార్లు తనేంటనేది పాపం మీడియా ముందు ఆదినారాయణ రెడ్డి చెప్పుకునే ప్రయత్నం చేశారు. అటు సునీతతో, షర్మిలతో పాటు కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడినప్పటికీ బట్ ఆదినారాయణ రెడ్డి మీద మాత్రం అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. తను టికెట్ ఇస్తే గెలిచి టీడీపీలోకి వెళ్ళి మంత్రి పదవి తీసుకుంటారా అనేది జగన్మోహన్ రెడ్డి కోపం. బట్ తనకి పార్టీలో గౌరవం ఇవ్వకపోబట్టే తను బయటికి వెళ్ళాను అనేది ఆదినారాయణ రెడ్డి వాదన. దట్టు వెళ్ళిన తక్కువ సమయంలోనే చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడంతో చంద్రబాబు నాయుడు మీద అమాంతరం ఆయనకి కృతజ్ఞతాభావం పెరిగింది అనుకోవచ్చు మనం. సో ఈ క్రమంలోనే ఆదినారాయణ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ సాఫ్ట్ టార్గెట్ అయ్యాడు. అప్పటి నుంచే వాళ్ళిద్దరి మధ్య జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఆదినారాయణ రెడ్డి అనే పరిణామాలు జరిగాయి. ఆ ఈగో అయితే బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఫైట్ నడుస్తూనే వస్తూ ఉంది. ఇక మొన్నటి ఎన్నికలు ఇక ఈ గొడవ పడలేక ప్రతిసారి కూడా మాటకు ముందు ఆదినారాయణ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితం అయ్యింది. తను ఓటమి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆదినారాయణ రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. బీజేపీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ టీడీపీకి ఆదినారాయణ రెడ్డి బ్రదర్ కొడుకైన భూపేష్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఇన్ఛార్జిగా నియమించారు. లోకేష్ తన పాదయాత్రలో భాగంగా భూపేష్ పేరు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే భూపేష్ పూర్తి స్థాయిలో అక్కడ వర్కౌట్ చేసుకుని గెలిచే పరిణామాలన్నీ తెచ్చుకున్న తర్వాత లాస్ట్ మినిట్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులు కుదిరాయి. ఈ క్రమంలోనే మరోసారి పాపం భూపేష్కి అన్యాయం జరిగింది. భూపేష్ని బుజ్జగించి మరి ఆ రోజు జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డికి చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి తరపున టికెట్ కేటాయించే ప్రయత్నం చేశారు. భూపేష్ని అటు ఎంపీగా పోటీ చేయించారు కడపలో. బట్ షర్మిల ఓట్ల చీలిక కారణంగా భూపేష్ ఓడిపోయారు, అవినాష్ గెలిచారు. దాని జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి గెలిచారు. చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మరొకసారి అవకాశం దక్కుతుందని ఆదినారాయణ రెడ్డి అనుకున్నప్పటికీ బట్ మిగతా విషయాల్లో సామాజిక వర్గ సమీకరణాల్లో కావచ్చు ఆదినారాయణ రెడ్డి అయితే మంత్రి కాలేకపోయారు. ఆ జిల్లా నుంచి శ్రీనివాస్ మాత్రమే మంత్రి కావడం జరిగింది. అది కూడా టీడీపీ నుంచి, రాయచోటి ఎమ్మెల్యే. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన దగ్గర నుంచి అనేక రకాలుగా అటు ఆదినారాయణ రెడ్డి జగన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అనేక కీలక అంశాలను ఆయన మీడియా ముందు పెడతా ఉన్నారు. ఈ కేసులోనే జగన్ జైలుకు వెళ్లాలంటూ మాట్లాడారు. లేటెస్ట్గా చూసినట్లయితే అక్రమాస్తుల కేసులో జగన్కి త్వరలోనే శిక్ష తప్పదు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. పూర్తి స్థాయిలో చాలా టైట్ కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. ఈ కేసులో జగన్ జైలుకు వెళ్ళబోతున్నారంటూ జోస్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇక బీజేపీ నేతలు చాలామంది, కొంతమంది నేతలు, వైఎస్ఆర్సీపీ నేతలంతా మా పార్టీలోకి రాబోతున్నారని ఆయన లీక్లు ఇస్తే నిజంగానే చాలామంది నేతలు బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇక లేటెస్ట్గా అందరూ మద్యం కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారేమో అనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్న కేసుల విషయంలోనే ఆయనకి జైలుకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. అంటే నిజంగానే వైఎస్ఆర్సీపీని ఉలిక్కి పడేలాగా ఆదినారాయణ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. సో మాటకు ముందు తనకు అవకాశం దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా మాట్లాడుతున్నారు. దీనికి ఏకైక కారణం ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో తనని విక్టిమైజ్ చేసి అనేక రకాలుగా తన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఇబ్బందులకు గురి చేయడాన్ని ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయారు. తను వివేకానంద రెడ్డిని మర్డర్ చేసిన వ్యక్తిగా చిత్రీకరించడాన్ని ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అందుకే ఆ కోపాన్ని మొత్తం అవకాశం దొరికింది కాబట్టి ఆయన తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికి చూసినట్లయితే బీజేపీ నుంచి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన ఏకైక వ్యక్తిగా ఆదినారాయణ రెడ్డి ఈరోజు మాటకు ముందు వార్తలోకి ఎక్కుతున్నారంటే అది అతిశయోక్తి కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.